ఉడుపు చిన్న నాట్లేస్తానట పోజ్ ఏంటి బాలేదు యాంగిల్ మార్చిపోయిన మేవండి మార్చలేదండి కొబ్బరికాయ వెళుతుంటే నడుము పట్టేసింది కదండి ఓ అదా మ్యాటరు అయ్ బాబు ఏం చేసినంటే నాకు భయం అండి నాకు లేదేంటి అయినా నీ చేట్లా కలుముసుకా అయ్యో బాబు ఎలా ఉంది వదిలేసిందండి డబ్బులు వదిలించుకుంటే వదలదేటి ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో అట్టగేనండి ఒరే రాములు కూతంత కొడుసు వస్తా ఉండు రే నువ్వెక్కడికి రా వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదండి నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా అత్తవా డబ్బులు పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి పద షౌకర్ ఏంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి దొరికాడు నాకు కొండిగాడు గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపి దేనికి తీర్థం తీసుకున్న షౌకర్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళక్ బుళక్ అని వాంతి చేసుకుంటారు మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు నమస్కారం పంతులు గారు ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు శుభ్రంగా ఉన్నాను నాకేం రోగం తీర్థం పుచ్చుకో వేధవా కళ్ళకత్తుకుంటావేంట్రా హారతి అనుకుంటావేంటి తీర్థం పుచ్చుకో వద్దులేండి నేను డైటింగ్ చేస్తున్నాను ఈలుకోవాడిని ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు సడన్ గా కడుపులో మిక్సీలు గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన ప్రసాదం లేదు పాయిజన్ అయినట్టుంది అర్జెంట్ గా ఇంజెక్షన్ చేయాలి ఉప్పు నీళ్ళు తాగితే పోదా పోద్ది ప్రాణం లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజెక్షన్ చేయాలి 150 అవుద్ది 100 మీద 50 చేసుకోరాదు వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో అయితే కానీ అది క్యాష్ కొట్టు నాకే ఫైన్ ఎత్తాడా ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు ఏంటే మల్లేశ్వరి నీకు ఫుడ్ పాయిజనేనా బెడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడింత చదువుతున్నావంటే నాకు అర్థమైంది ఎవడికోకాడు మన ప్రెసిడెంట్ గారే నువ్వు నల్ల తప్పావు అయ్య బాబాయ్ మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది వస్తే చీరేస్తాడు పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా నువ్వే ఎలాగైనా తీసేయాలి నీ కాళ్ళు అట్టుకుంటాను కాలు ఎందుకు గానీ ఒక 5000 నీ చేతిలో పెట్టుకుని నా చేతులు ఎట్టుకో చాలు ఇది భోజనం ముందు ఒకటి భోజనం తర్వాత ఒకటేసి పడుకో తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది ఇదిగా గురుగారు మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి కడుపా కాకరకాయ దాని వీక్నెస్ మీద బాణం వేశాను అది వెళ్ళి కరెక్ట్ తెన్ని తుట్టు తగిలినట్టు తగిలింది దీనివల్ల మన ఆదాయం 10,000 కానీ అది ఇచ్చింది 5,000 కదా మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతాను కదా వదినా ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా కొబ్బరికాయ కొట్టానా సరిగ్గా సగానికి పగిలింది పైగా మధ్యలో పువ్వు వచ్చింది ఆ అమ్మాయికి వాంతొచ్చింది నిజమా అవునరా నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది పేరు నచ్చలేదేమో ఇంకెవడో నచ్చాడట పర్లేదన్నయ్య ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే దానికి 3వ నెలరా కడుపా కాదు బలుపు మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు ఓ పక్కన దాని వేవిళ్ళు చిచి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది మరేం చేద్దాం అన్నయ్య భోజనం చేద్దాం ఏదో వండి తగలేసినట్టుంది నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అదే ఎప్పుడని చూద్దాం తొందరే ఉంది తొందరే ఉందా నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు ఎవరు దాకినందుకు ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను పుట్టాక ఫారెక్స్ తెచ్చాను ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను ఏంటి అలా చూస్తున్నావు రేపు నీ పరిస్థితి కూడా ఇంతే వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు నువ్వే ఎవడినోడు చూసుకోవాలి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజు మార్నింగ్ ప్రసాద్ మళ్ళీ తని 1 2 ఏంటి ప్రసాద్ పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు నేను స్లిమ్ అవ్వట్లేదు నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా సార్ స్వీట్ ఏంట్రా సీను బర్త్డేనా కాదండి నాకు పెళ్లి కుదిరిందండి పెళ్లి వారిని తీసుకోండి థ్యాంక్స్
వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్ళి అయిపోతుందిరా. నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాదు, నిన్నే. ఆ ఎల్లంటి వాడు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావుని పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు సార్ ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. నేను ఇంక లెక్కట్ను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏది పని చేయదే. Hi, I'm Monalisa. I'm Prasad. Oh. 1 minute. ఓకే. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. రెండెందుకు? ఒకటి నీకా? కృష్ణ నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు. రే ఒక అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే బాయ్. బాయ్. సార్ మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణవేణికి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50, లిప్ మీద సైన్ వాడు $100, హిప్ మీ హిప్ యా యా $100. థాంక్ యూ. నాగోజీ రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం. కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారు? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను మీట్ అయ్యి అర్జెంటుగా ఈ డైరీ ఇవ్వాలి. ఓ డిస్టేరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్. ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి, సూట్లేంటి బాబోయ్, గాలాడదు, చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబో. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్? రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకేమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. Who called me? Who called me? Oh, who is there? Hello. Stop. Madam. అయ్యో, పంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందో ఏమో. శేషు, అమ్మో ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes. మిమ్మల్ని మీట్ అవ్వడానికి
24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకి వచ్చారు. ఓకే ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే, వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళుతున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పాములు పట్టే నా కొడక, నీ శేషు మన కొంప ముంచేలాగుంది. దీన్ని $10కి చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద, దీన్ని పద పద. What do you want to do after lunch? Should we go back to the hotel? Yeah, sounds good. Let's go back. By the way, did you give the kids a call last night? Yeah, I called them last night. They're doing fine. Did you confirm return ticket? Yeah, I did. They're so ashy. What the? ఇక్కడ ప్లేట్ మిల్స్ లేకపోవడం ఘోరం. ఆల్ సుడీస్ అండ్ వటర్ సుడీస్, ఎవరెవరికి ఏం కావాలో అందరూ సిగ్గు లేకుండా మెక్కండి. ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? సిగ్గు అన్నాను కానీ బిళ్ళ అనలేదుగా. సిగ్గు పిల్ల గురించి మాట్లాడుకో, అంతా నీ వల్లే. ఇదిగో అబ్బులు, మీ గొడవ ఆపి ముందు ఎక్కడో ఆకేసి వన్నం ఎట్టి దొప్పించుకుంటే నేను ఇంత సంత సిగురు పప్పును బొంబుడేలు పులుసు వేసుకుంటాను. కుమ్మి చంపేస్తా. ఇది ఫారిన్. ఇక్కడ కూకుని ఆకేసుకోవడాలు, చింత చిగురు పప్పులు, చామదమ్మ పులుసులు ఉండవు. వనం దొరికితే చాలు. ఇదిగో అభిరామ్, బడ్జెట్ తెలుసు కదా, ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ ఇచ్చేయి. ఎందులో బడ్జెట్ అన్న ఊకుంటే కానీ తిండి కాల బడ్జెట్ అన్న అంటే నీ బొక్కల నుంచి పాయాలు అవుతా. అన్నిటికన్నా కాస్ట్లీ ఐటమ్ కావాలి నాకు. ఓకే ఓకే. వీడొకడు డ్రాలో డ్రాప్ అయిపోయినా బాగుండేది. ఇక్కడికి వచ్చి వెనక్కి ఎక్కిస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేయి. అక్కర్లేదు, నాది నేను ఇచ్చుకుంటాను. ఇచ్చుకోండి. I think I'll have roasted turkey. Roasted turkey? I sure you want roasted turkey? నువ్వు నవ్వుతున్నావేంటి? నాకు తెలుసు. ఓకే, నేనే ఎర్ర బస్ ఎక్కి రాలేదు, ఎయిర్ బస్ ఎక్కొచ్చాను. వెళ్ళి ఆర్డర్ ఇవ్వు. Hi. How are you? Where are you? I've been waiting for you for a while. What are you doing? Get away from me. వీళ్ళు ఎంత సంపాదించే లాభం వన్నం లేదు ఎదవలకి. రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చిన వాడికి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు, గ్యాస్ ప్రాబ్లం తప్ప. మలేషా, నువ్వు నూడిల్స్ తింటుంటే ఏదో వానపాములు తింటున్న ఫీలింగ్. ఏంది ఇది? చిల్లీ చికెన్ అసలు కాస్ట్ ఐటమ్ ఏమంటే సేమియా ఇచ్చినావు. చికెన్ కి చిల్లి పడిందంట, పూడుస్తున్నారు. ఈ లోపల ఇది లాగిచ్చు. బిడ్డ ధూళిపేట వస్తావు కదా, చుకులు చేసి తీసుకుని ఆయన. ఇది ఏ జంతువు కాయలు? అరే, రోస్టెడ్ టర్కీ భలే ఉంది. పెద్ద తెలిసినట్టు ఆర్డర్ ఇచ్చాను. తిను తిను. ఓకే, ఎలాగైనా మేనేజ్ చేసి తినేయాలి. ఉమా, డైటింగ్ చేసి స్లిమ్ అయిన అమ్మాయిని నేను కిస్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే వెంటనే డైటింగ్ చేసి స్లిమ్ అవుతారా? టర్కీ లేచిపోయిందే. అందరికీ కళ్ళు నెత్తికి వస్తాయి, ఉమ్మకేమో కాయలు నెత్తికి వచ్చినాయి. అరే, సుడి మీద వట్టర్ సుడి కొట్టుబడింది. వాట్ a nice టర్కీయా. ఏమయ్యా పరమహంస, రీఫిల్ టవర్ అంటే ఇదేనా? ఈ ఈఫిల్ కాదు, బాల్ పాయింట్ కాదు, ఇది ఐఫిల్ టవర్. గట్లనా?
మరీ అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది కానీ ఈ ఈఫిల్ టవర్ కనబడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం దొబ్బించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు. అబ్బో తమరు ఎంత ఖర్చు పెట్టారో? 9 రూపాయలు దెబ్బ పెట్టి తాగలేదేటి థమ్స్అప్? 9 రూపాయలు పుక్కడికి వస్తాయా? బామ్మ ఇది ఐఫిల్ టవర్ అని 1889 లో ఐఫిల్ అని ఆయన కట్టించాట. అలాగా? అవును బామ్మ. ఆ 130 మీటర్ స్థలంలో 300 మీటర్స్ ఎత్తున ఈ టవర్ ని నిలబెట్టడం ఓ వింత అని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి కొంచెం క్రాక్ కానీ పర్లేదు, మనకన్నీ బాగానే చూపిస్తున్నాడు. ఇదిగో బామ్మ, ఇలా అన్నానని అబ్బాయికి లూజ్ ఇవ్వకు, ఓవర్ అయిపోతాడు. అస్సలు ఓవర్ అవడమ్మా. ఎనీ ప్రాబ్లం? ఏయ్ డోంట్ ట్రై టు బి స్మార్ట్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు, గైడ్ లా ఉండు. నీకన్నీ తెలుసు కదూ. అసలు ఐఫిల్ టవర్ లో ఎన్ని నట్లు బోట్లు ఉన్నాయో చెప్పుకో చూద్దాం. ఏం కొంటావా? కొంటాను, బట్ ఐ హావ్ నో చేంజ్. ఎస్, దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. నా చిన్నప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ కి ఇప్పటికి నో చేంజ్. నీ చిన్నప్పుడు ఉన్న తాజ్ మహల్ కి ఇప్పటికి నో చేంజ్. కానీ నీ చిన్నప్పుడు నీకు చాలా చేంజ్. ఒకసారి మాట్లాడితే నేనేం చేస్తాను చూడండి. ఓకే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఏంటి అసలు? మూవ్, కమ్ ఆన్ మూవ్. ఇదిగో. ఏంటి జోకా? కాదు, సీరియస్. రాసుకోమ్మా. అయితే మోకాలకు రాసుకో, తలనొప్పి దొక్కుతుంది. అలాగే.